హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ నేను కొన్ని బీడ్స్ ఇచ్చారనమాట కస్టమర్. అవి ఎలా చేశానో మోడల్గా చూపిస్తాను. అన్ని లైట్ వెయిట్లో చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. డిఫరెంట్ కలర్ బీడ్స్ ఎలా చేశాను, డిఫరెంట్ మోడల్స్లో చేశాను, చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవి కూడా పాత బీడ్స్ అండి, రౌండ్ ఉన్నాయి, లైట్ వైలెట్ కలర్ అనమాట, పేస్టల్ కలర్ లాగా ఉన్నాయి. వీటికి ఏం చేసామంటే అన్నిటికీ ముత్యాలు వేసి అలా వద్దు అనుకొని డిఫరెంట్గా చేద్దామని ఓన్లీ సెంటర్ పార్ట్ వరకు ఇలా 2 లాకెట్స్ చేసుకున్నాను. ఏది వైట్ స్టోన్తో ఇట్లా లైట్ వెయిట్లో 2 లాకెట్స్ లాగా ఇలా చేసేసుకొని లీఫ్ మోడల్లో దీనికి ఏం చేసామంటే ఇక్కడ పెట్టేసి అన్నిటికీ మళ్ళీ మధ్యలో ముత్యం అలా వద్దు, కొన్ని డిఫరెంట్గా చేద్దామని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఇచ్చేసాను. బ్లూ కలర్ ఇక్కడ వరకు. కాకపోతే దీనికి ఏంటంటే లెంగ్త్ సరిపోదు, కొంచెం లెంగ్తీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఏం చేసామంటే అడ్జస్టబుల్ కోసం ఆ ట్యాజిల్ వేసేసాను దీనికి. లేదంటే మనం హుక్ పెట్టేసుకోవచ్చు ఒక ఫిక్స్డ్ అనుకుంటే. బీడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ట్యాజిల్ ఇచ్చాను, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది లైట్ వెయిట్లోనే వచ్చింది లాకెట్. సీజర్డ్ ఇట్లా స్టోన్స్తో సింపుల్గా చేశాను, చాలా లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను అనమాట. మోడల్స్ మన ఇష్టం, మనకి లెంగ్త్ని బట్టి ఎలా కావాలనేది డిపెండ్స్ అనమాట. ఏదన్నా మీరు తీసుకొచ్చినా కూడా ఆ మోడల్ చేసిస్తాను. ఇది యాక్చువల్ ఏంటంటే రెడ్ కలర్ బీడ్స్ ఉన్నాయి అనమాట అండి. దానికి ఏం చేసామంటే సింపుల్గా లైట్ వెయిట్ 1.5 గ్రామ్లో కావాలి, 1 గ్రామ్ అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇలా ప్రింటెడ్ పర్ల్ ఇచ్చేసి క్యాప్స్ ఇచ్చేసాం. వీటికి క్యాప్స్ ఇచ్చేసి వాళ్ళ పాతవి ఈ గోల్డ్ బాల్స్ వేరే దాంట్లో ఉన్నాయి, వాడడం లేదనమాట. అవి తీసి ఒకటి రెడ్ ఒకటి గోల్డ్ బాల్ ఇచ్చేసి వెనక హుక్ ఇచ్చేసాను. సింపుల్గా ఫ్యాన్సీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది అట్లా కలర్స్కి మనకి ఒక్కొక్క కలర్కి 1 గ్రామ్ 1.5లో కూడా సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇవి కూడా వాళ్ళవేనండి, పాతవి పింక్ కలర్ బీడ్స్. ఏం చేసామంటే పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసి ఒక లాకెట్ ఇచ్చేసి సింపుల్గా లాకెట్ ఇక్కడ వరకు ఇచ్చేసామన్నమాట, చిన్న లాకెట్ ఇచ్చేసి. సేమ్ వాళ్ళ పింక్ కలర్ బీడ్స్ ఏంటంటే 1 లైనే తెచ్చారు, లెంగ్త్ లేదనమాట. అందుకని ఏం చేశానంటే ఒక్కొక్క చిన్న ముత్యం వేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా లెంగ్త్కి ఎంత సరిపోలేదో అంతవరకు కొంచెం ముత్యాలు ఇచ్చేసి బ్యాక్ ట్యాజిల్ ఇచ్చేసాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అడ్జస్టబుల్ సింగిల్ లైన్ కూడా 3 లైన్స్ చేసాం సింపుల్గా. ఇప్పుడు మీడియం లెంగ్త్కి వస్తుంది, ఇది పెట్టుకోవచ్చు, కొంచెం పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు. అందుకే సింపుల్గా ఒకటి లాకెట్ ఇచ్చాం. అన్నీ ఒకటే మోడల్ కాకుండా ఒకదానికి లాకెట్ ఇచ్చాను, కొన్నిటికి ఏంటంటే డిఫరెంట్ వేసాను, కొన్నిటికి కలర్స్తోనే బీట్స్తోనే మ్యాచ్ చేశాను అనమాట. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక్కొక్కటి గోల్డ్ కొంచెం వాడానండి. ఒకటి మాత్రం ఇదేంటంటే తర్బూజా బీట్స్ సింగిల్ లైన్ ఉన్నాయి, దీన్ని గోల్డ్ వాడకుండా ఉట్టిగా ఫ్యాన్సీగా చేద్దామని చెప్పి అక్కడక్కడ కొంచెం చిన్న సైజు ముత్యాలు ఇచ్చుకుంటూ బ్యాక్ సైడ్ లెంగ్త్ కూడా ఇది కొంచెం హెవీగా లెంగ్తీగా చేద్దామని చెప్పి బ్యాక్ సైడ్ ఏం చేసామంటే కొంచెం పెద్ద పూసలు ఇచ్చానమాట. ఇక్కడేమో చిన్న పూసలు వేసేసి వైట్ ఎక్కువ మరీ డామినేటింగ్ లేకుండా లెంగ్త్కి మాత్రం వెనక్కి వచ్చేటప్పటికి కొంచెం బీడ్స్ ఇచ్చేసి ఒక హుక్ ఇచ్చేసాను. సింపుల్గా దీనికి గోల్డ్ వాడిందల్లా ఒక హుక్కే అనమాట. అన్నిటికీ గోల్డ్ లేకుండా కొన్ని గోల్డ్తో చేసి కొన్ని సింపుల్గా ఇలా చేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఇవేంటంటే గ్రీన్ కలర్ బీడ్స్ 3 లైన్స్ ఇచ్చారనమాట కస్టమర్. ఇవన్నీ పాత బీడ్సే, చెప్పాను కదా చాలా ఉన్నాయి వాళ్ళవి, చాలా చేశానమాట. డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ చేశానమాట. ఇది గ్రీన్ కలర్ 3 స్టెప్ ఉందన్నమాట. దీన్ని ఏం చేసామంటే చిన్నగా కింద వరకు లైట్ వెయిట్ అనమాట, చాలా ఉన్నాయి కాబట్టి అన్ని లైట్ వెయిట్లో చేసుకుంటా ఒక్కొక్క మోడల్కి ఇచ్చాను. కింద ఏం చేశానంటే ఇట్లా వైట్ కలర్ స్టోన్ ఇట్లా హ్యాంగింగ్ లాగా పెట్టి ఒక లైన్కే ఇచ్చేసాను అనమాట. మిగతా అన్ని 2 లైన్స్ ప్లెయిన్గానే ఉంచేసాను. ట్యాజిల్ కూడా అది పాతది, కావాలంటే మనం హుక్ పెట్టేసుకోవచ్చు. ఇలా ఏం చేసుకోవచ్చు అంటే మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు ఉన్న బీడ్స్ మన బడ్జెట్ని బట్టి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కట్టి బాగుంది. లేదు కొంచెం ట్రెడిషనల్గా కావాలి అంటే ఇక్కడ వేరే కాసులు పెట్టుకోవచ్చు, వేరే కూడా ఇంకా చాలా మోడల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఆ కస్టమర్ దగ్గర అన్ని కలర్ బీడ్స్తో పాటు ముత్యాలు చాలా ఉన్నాయండి. ముత్యాలు అందరికీ కలిపి అందరు చేయించుకున్నారు అనమాట, చాలా ఉన్నాయి. ఇవి డిఫరెంట్ రైస్ ముత్యాలు పాత మోడల్వి. వాటికి ఏం చేసామంటే చిన్న లాకెట్ 1 గ్రామ్ ఇవి ఎట్లా ఇస్తాను కదా అలాగే సింపుల్గా ఒక లాకెట్ ఇచ్చేసి ఆ పాత ముత్యాలు ఇలా వేసి ఇచ్చేసాను అనమాట. కింద ఏం చేసామంటే వైట్ ఇట్లా డ్రాప్ లాంటిది ఒకటి ఇచ్చేసి హ్యాంగ్ చేసేసాను. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్ దగ్గర ముత్యాలు చాలా ఉన్నాయన్నాను కదా, డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, సైజెస్. దాంట్లో ఇందాక సన్న సైజులు ఉన్నాయి రైస్ పర్ల్స్, దానికి సింపుల్గా ఒక లాకెట్ ఇచ్చాను. ఇవేంటంటే కొంచెం లావుకున్నాయి పర్ల్స్, కొంచెం లావుగా కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. అందుకని ఇవేం చేశానంటే దీనికి చోకర్ లాగా చేశాను. చోకర్కి మధ్యలో వాళ్ళకి కస్టమర్కి రిక్వైర్మెంట్ రూబీ స్టోన్ అన్నారు, అందుకని రూబీ స్టోన్ ఇచ్చేసి సింపుల్గా ఇట్లా చిన్న స్టోన్స్ వైట్తో ఇచ్చేసి మళ్ళీ ఏం చేశానంటే స్వరోస్కి ముత్యం ఒకటి హ్యాంగ్ చేశాను కింద. ఈ ముత్యం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ రౌండ్ ముత్యం వేద్దామని చెప్పి ఇట్లా ముత్యం ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే చోకర్ లాగా చేశాను. కాదు అనుకుంటే ఇంకా బీడ్స్ ఉన్నదాన్ని బట్టి అనమాట, మనం లెంగ్తీగా కూడా చేసుకోవచ్చు. ఇది మరీ చోకర్ లాగా వద్దు అనుకుంటే కొంచెం కింద కూడా పెట్టుకోవచ్చు. మనం దీన్ని 2-3 టైప్స్ వేసేసుకోవచ్చు. కిందకంటే ఇలా సెట్ చేసి ఇస్తాము, మిడిల్ లెంగ్త్ కూడా పెట్టుకోవచ్చు. లెంగ్త్ మన ఇష్టం, పూసలు ఉన్నదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు చోకర్ రిక్వైర్మెంట్ అన్నారు, అందుకని చోకర్ లాగా ఇలా సెట్ చేసి ఇచ్చాను.
యాక్చువల్లీ ముత్యాలు ఇప్పుడు పాతవి ఉన్నాయని చెప్పాను కదండి, ఇది ఇంకొక షేప్ అనమాట. వాళ్ళ దగ్గర షేప్స్ డిఫరెంట్ ఉన్నాయి, సైజెస్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ నేను సన్నవి రైస్ పర్ల్స్ వచ్చి ఒక లాకెట్ వేసి చూపించాను. తర్వాత ఇంకొంచెం పెద్ద పర్ల్స్ వచ్చి చోకర్ లాగా చేశాను అనమాట. ఇవేంటంటే కొంచెం బాగా బారుగున్నాయి అనమాట. పెద్ద పూసలు కాదు, చిన్న పూసలు కాదు, మీడియం సైజు ఉన్నాయి. వీటికి రిక్వైర్మెంట్ నాకు తులిప్స్ కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే కోరల్స్లో కావాలన్నారనమాట. అందుకని ఏం చేశానంటే ఇలా తులిప్స్ తీసేసుకొని జస్ట్ క్యాప్స్ ఇచ్చేసి సింపుల్గా ఒక తులిప్ ఒక 3 ముత్యాలు వేసుకుంటూ 2 స్టెప్ ఇలా సింపుల్గా ప్యాటర్న్ చేసి ఇచ్చాను. అన్ని లాకెట్లు అన్ని చోకర్లు అన్నీ అలా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా వాడుకునేటట్టు లెంగ్తీ కూడా చేశాను అనమాట. శారీ మీదకైనా చేసుకోవచ్చు. చాలా లెంగ్త్ ఉంది. ఇప్పుడు ఇది 25 ఇంచెస్ చేశాను అనమాట. కొద్ది లెంగ్త్ అంతా 25 ఇంచెస్ చేశాను. అలాగే మన దగ్గర ఏమైనా పూసలు ఉంటే మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. అన్నిటికీ లాకెట్లు అన్నీ ఒకే విధంగా కాకుండా కూరలో ఇంకొకటి కూడా చేశాను, పర్ల్ అండ్ కూరలు, అవి చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఇవి కూడా ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ల్స్ అండి. అందులో ఏం చేశానంటే కొంచెం అన్నిటికీ ఒకటేలా కాకుండా కూరలు కాకుండా ఇది కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి అన్నారు. అందుకని గ్రీన్ రెడ్ స్టోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ పాతవి 2 గోల్డ్ బాల్స్ వేరే వాటిలో ఉన్నాయన్నమాట. అవి కూడా తీసేసి దీనికే వేసేసాను. వేసేసి రెడ్ గ్రీన్ ఇట్లా స్టోన్స్ మాత్రమే నేను ఇచ్చేసి క్యాప్స్ హుక్కు పెట్టేసి 1 గ్రామ్లో సెట్ చేసి ఇస్తున్నాను. ఇంక ఇది అవ్వలేదన్నమాట. బ్యాక్ హుక్ వేయాలి. హుక్ వేసేస్తే లెంగ్త్ కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి 25 ఇంచెస్ చేశాను అనమాట. ఇది ఏంటంటే వాళ్ళిద్దరికి చేయమన్నారండి పెద్దవాళ్ళకి. అందుకని ఏం చేశానంటే ఇందాక కూరలు ఒకటి చూపించాను కదా, తులిప్స్ వేసి అలాంటి ముత్యాలు ఇవి కూడా. ముత్యాల్లో ఒకటి తులిప్స్ ఏం చేశామంటే అక్కడక్కడ వేశాను. ఇంకొకటి ఇదేం చేశానంటే తులిప్స్ అన్ని ముందుకే ఇచ్చేసి స్టెప్ లాగా ఇచ్చాను. ఇద్దరు వాళ్ళ మార్చుకోవడానికి అన్నారు. అందుకని ఆ మిగిలిన పూసలను 2 వెరైటీస్ చేయమన్నారు. 2 ఒకటే సేమ్ లాగా చేశాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా తులిప్స్ అదేమో 2 స్టెప్కే పెట్టేసి అక్కడక్కడ వేశాను. ఇది మాత్రం మొత్తం ముందుకు ఇచ్చేసి మధ్యలో ఒక ముత్యం ఇచ్చేసి చిన్న క్యాప్స్ ఇక్కడ వరకే ఇచ్చేసాను అనమాట. లైట్ వెయిట్లో చేశాను. ఇది క్యాప్స్ హుక్ ఒకటే వాడాను దీనికి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా ఫర్దర్ లేటెస్ట్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను, చూడొచ్చు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.